హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు మునగంటి కూర ఫ్రై చేస్తున్నానండి. నేను ముందుగా కావాల్సింది ఆయిల్ వేసుకొని తాలింపులు వేసుకోవాలండి. తాలింపులు వేసుకున్న తర్వాత 5-6 వెల్లుల్లిపాయలు కొట్టేసేసి వేసుకోవాలండి. చితక్ కొట్టేసేసి వేసుకున్న తర్వాత కొంచెం ఇలా అనాలి, తిప్పుకోవాలి దాన్ని. తిప్పుకున్న తర్వాత కొంచెం ఈ ఫ్రై అవుతాయి వెల్లుల్లిపాయలు. తర్వాత ఉల్లిపాయ ఒకటి చిన్న సైజు మీడియం సైజు కట్ చేసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసానండి. కొంచెం కరివేపాకు రెమ్మ వేసుకున్నాను, 2 రెమ్మలు. ఈలోపు మనం పొనగంటి కూర ఉంది కదా, అది ఆకులు గిల్లుకొని నీటిలో వేసుకొని కడగాలి. అది 2-3 సార్లు కడుక్కోవాలండి. అలా కడిగిన ఆకుల్ని ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయి కదా, తీసుకొని ఇంకా మనం వేసేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన దాంట్లో బాగా నీళ్లు పిండాలండి, నీళ్లు రానివ్వకూడదు. నీళ్ళు వస్తే మనకి పొనగంటి కూర ఫ్రై కదా, అలా బాగోదు. మళ్ళీ బాగా నీళ్ళు పిండి కలిపేసేసుకొని కలుపుకోవాలి. మగ్గిపోతే ఎంతో అవుతుంది, కొంచెం అవుద్ది మనకు. అలా కనిపిస్తుంది వేయగానే. స్టార్టింగ్లో గిన్నె నిండా అనిపించిందా చూడండి, మగ్గుతున్న కొద్దిగా దగ్గరికి అయిపోతుంది. కానీ పొనగంటి కూర చాలా మంచిదండి, కళ్ళకి మాత్రం చాలా ఇంపార్టెంట్. ఈ కర్రీ మాత్రం కళ్ళు బాగా కనిపిస్తాయి. ఎవరికన్నా ఇప్పుడు స్పెట్స్ ఉన్న వాళ్ళు కూడా వారానికి ఒకసారి తింటే వాళ్ళు స్పెట్స్ కూడా పెట్టుకో అవసరం లేదు. మా పిల్లలకైతే చిన్నప్పుడైతే నేను లంచ్ బాక్స్లో ఇదే పెడుతూ ఉండేదాన్ని. వారానికి ఒకసారి పెడుతూ ఉండేదాన్ని. కొంచెం పెసరపప్పు నానబెట్టుకున్నానండి. నానబెట్టుకొని అది కొంచెం వేసుకుంటున్నాను. పెసరపప్పు వేసుకుంటే ఫ్రైకి కదా, అది ఫ్రై అయిన తర్వాత బాగుంటుంది. కొంచెం పంటి కింద తగులుతూ ఉంటుంది. అందుకే నేను కొంచెం 4 పలుకులు వేసుకుంటున్నాను. అంటే ఒక గుప్పెడు వేసుకున్నానండి. 2 టీ స్పూన్లు ఉంటుందిలేండి. వేసేసుకొని కలుపుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి. ఇంకా మగ్గిపోయింది. ఇంకా మగ్గిపోతే ఇంకా కొంచెం అవుద్దండి. అది ఇంకా కొంచెం దగ్గర రావాలి. ఈ మాత్రం దగ్గర పడ్డ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం కారం కూడా ఒక 1/2 స్పూన్ వేసుకోండి. 1/2 స్పూను కారం వేసుకున్న తర్వాత మీ రుచికి సరిపోయినంత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ వేసుకోవాలి. అంటే మన టేస్ట్కి సరిపడంత వేసుకోవాలి. 3 వేసిన తర్వాత కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఈ పొనగంటి కూర అండి, ఇలాగా పెసరపప్పు వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని పిల్లలకి పెడితే ఎంతో ఇష్టంగా తింటారండి. మీ పిల్లలకి కూడా అలవాటు చేయండి. కొంచెం మరీ ఉట్టి పొనగంటి ఆకంటేనే తినర్లే, కానీ కొంచెం ఇట్లా పెసరపప్పు వేసుకొని లేకుంటే పప్పులో వేసుకొని పొనగంటాకు పప్పు టమాటా లాగా కూడా పొనగంటిగా వేసుకొని చేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. చూడండి అయిపోయిందండి. ఇంకో కొంచెం మగ్గాలి. చూడండి మొత్తం అదిగో చూడండి మగ్గిపోయిందండి. పొనగంటి కూర పెసరపప్పు ఫ్రై అండి. ఓకేనండి, రెడీ.